start our class. Yesterday we did a problem. From next problem onwards we are going to continue. This is problem number 4. Second Roman, fourth problem of page number 23, exercise 1a. Find the equation. సార్ వాయిస్ వినిపించట్లేదు సార్. అసలు వినిపించట్లేదమ్మా? చిన్నగా వినిపిస్తుందా? of a circle which passes through which passes through 4 1 and 6 5, having center on 4x plus 3y minus 24 is equal to 0. ఇది మనకు క్వశ్చన్. ఇది నిన్న చేసినటువంటి మోడలే, బట్ దిస్ ఇస్ అన్ ఇంపార్టెంట్ మోడల్ సొల్యూషన్. సో మనకి ఇప్పుడు ఏం కావాలంటే సర్కిల్. So this is the circle and take that this is a line. Circle is passing through a point. This is a point A 4 1 and another point say B 6 5 and center is, this is center C, is on the line 4x plus 3y minus 24 is equal to 0. So as usual, let us assume that the required circle is S is equal to 0. Let S is equal to x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Equation 1. B circle అనుకుందాం. A 4 1 lies on 1 implies x plus లో 4 substitute చేస్తే 16, y plus లో 1 plus 1 plus 2gx అంటే 8g plus 2fy అంటే plus 2f plus c is equal to 0. సో దీని నుంచి 8g plus 2f plus c is equal to minus 17, equation number 2. తర్వాత b 6 5 lies on 1. సో దీని నుంచి మనం సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 6 అంటే 36, y ప్లస్లో 5 y స్క్వేర్ అంటే 25 ప్లస్ 2g x అంటే 12g ప్లస్ 2fy అంటే ప్లస్ 10f ప్లస్ c is equal to 0. This is implying 12g plus 10f plus c is equal to minus 61. Equation number 3. Center C minus g minus f lies on
4x plus 3y minus 24 equal to 0. సో దీన్ని సబ్ చేసుకుంటే మైనస్ 4g minus 3f minus 24 is equal to 0. This is implying 4g plus 3f plus 24 is equal to 0. Equation number 4. సో వీటిని మనం సాల్వ్ చేసుకోవాలి. Let us consider equation 2 minus equation 3. 2 లోంచి 3 తీసేస్తాను. తీసేస్తే 8 minus 12 minus 4g 2f minus 10f minus 8f c cancel minus 17 plus 61 అంటే plus 44. Okay, so this is equation number 5. 4 plus 5 చేద్దాం. 4 plus 5 minus 4g plus 4g cancel 3f minus 8f అంటే minus 5f is equal to, we are adding minus 24 plus 44 is equal to 20. That implies f is equal to minus 4. F is equal to minus 4 అని తీసుకొచ్చి ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 4లో సబ్స్టిట్యూట్ చేస్తే 4g minus 3f అంటే ప్లస్ 12. 4g plus 3f plus 3f అంటే minus 12 plus 24 is equal to 0. సో దీని నుంచి మనకి ఏమొస్తుంది, 4g is equal to minus 12 వస్తుంది. g is equal to minus 3. g minus 3 వచ్చింది. f కూడా వచ్చింది. ఇంకా మనం c కనుక్కోవాలి. ఈక్వేషన్ నెంబర్ 2 implies 8g అంటే minus 24 plus 2f అంటే minus 8 plus c is equal to minus 17. దీని నుంచి c is equal to minus 17 plus 32 plus 32. So this is equal to minus 17 plus 32 is equal to 15. Therefore c is equal to 15. Hence ఇవన్నీ కూడా ఈక్వేషన్ 1లో రీప్లేస్ చేస్తే మనకు కావాల్సినటువంటి సర్కిల్ x² plus y² plus 2gx అంటే minus 6x plus 2fy minus 8y plus c plus 15 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నోట్ చేయండి. తీసేనా మరి? రాశారుగా అందరూ? ఓకే, డిలీటింగ్. Now the problem number 5. ఇప్పుడు ఏమంటున్నారంటే find the circle which is concentric with x² plus y² minus 6x minus 4y minus 12 equal to 0 and passing through
-2, 14 ఇదే మా క్వశ్చన్. సో మనం ఏం చేద్దామంటే దీనికి సొల్యూషన్స్. సపోజ్ సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం. సర్కిల్ ఈజ్ కాన్సెంట్రిక్ విత్, కాన్సెంట్రిక్ అంటే సెంటర్ ఈజ్ సేమ్ అని, సెంటర్ ఈజ్ సేమ్. సో మనం ఏం చేద్దామంటే ఈ సర్కిల్ ఆ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తున్నాం. అయితే మనం కనుక్కోవాల్సినటువంటిది సేమ్ సెంటర్ ఉండి ఈ పాయింట్ గుండా పోయేటువంటి సర్కిల్ కనుక్కోవాలి. దిస్ ఈజ్ -2, 14 -2, 14. సో ఈ సర్కిల్ ఈక్వేషను ఈ మాదిరిగా ఉంటే x² + y² - 6x - 4y - 12 0 అయితే కాన్సెంట్రిక్ సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనుకున్నామంటే మనం ఇట్ డిఫర్స్ ఇన్ కాన్స్టెంట్ అనుకున్నాం. గుర్తుంది అందరికీ? x² + y² - 6x - 4y ప్లస్ ఒక కాన్స్టెంట్ k = 0 అవుతుంది అనుకున్నాం. కాబట్టి మనం కనుక్కోవాల్సినటువంటి ఈ సర్కిల్ ఈ పాయింట్ గుండా వెళ్తూ ఉంది, -2, 14 అనేటువంటి పాయింట్ గుండా వెళ్తూ ఉంది. therefore -2, 14 ఇన్ ఈక్వేషన్ 2 అనుకోండి. ఇది 1, ఇది 2. ఈక్వేషన్ 2లో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 + 14 స్క్వేర్ 196 ప్లస్ -6 × -2 + 12 -4 × 14 56 ప్లస్ k = 0. దీని నుంచి మనం k వాల్యూ కనుక్కోవాలి. దిస్ k కమ్స్ as ఎంత అవుతుంది? 196, 200 అంటే 144, 156 అవుతుంది. k = -156. k = -156. therefore answer or required circle x² + y² - 6x - 4y - 156 = 0. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ అన్నమాట. కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే హ్యావింగ్ కామన్ సెంటర్, కాన్సెంట్రిక్ కాన్స్టెంట్గా ఉన్నటువంటి సెంటర్ అని, సెంటర్ ఈజ్ సేమ్, దెన్ సచ్ సర్కిల్స్ ఆర్ సెడ్ టు బి కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6 ఏమంటున్నారంటే ఫైండ్ ద సర్కిల్, find a circle center on x-axis, center on x-axis and passing through -2, 3 and 4, 5. -2, 3, 4, 5 గుండా పోతూ ఉండాలి. అది మనకు కావాల్సినటువంటి సర్కిల్. Now let us find the solution for this. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఎలా ఉంది? ఇలా ఉంది అనుకుందాం సర్కిల్. let us take this as a circle. అది సర్కిల్. center is on x-axis. let us take this is a x-axis, this is a y-axis. center is on x-axis అన్నారు.
and it is passing through points. Suppose this is somewhere else, -2 3 and 4 5 ఈ మాదిరిగా ఉందనుకున్నాం. దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి. సెంటర్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే దానికి ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ ఏంటి? y is equal to 0 కదా, వై టర్మ్ ఉండదు. y టర్మ్ ఉండదు. సెంటర్ ఈజ్ అన్ ఎక్స్ యాక్సిస్ అంటే y కోఆర్డినేట్ ఉండదు. కాబట్టి దీని సెంటర్ ఏమవ్వాలి? -g,0 అవ్వాలి. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏమవుతుంది? x² + y² + 2gx + c is equal to 0 అవుతుంది. అంతేనా? సిన్స్ f is equal to 0 కాబట్టి. ఓకే, సో ఇప్పుడు -2 3 అనేటువంటి పాయింట్ ఈక్వేషన్ 1లో పెడతాం. సబ్స్టిట్యూట్ చేస్తే -2² అంటే 4 + 3² అంటే 9 -4g + c is equal to 0. దీని నుంచి మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి? 13 -4g + c is equal to -13, ఈక్వేషన్ నెంబర్ 2. ఆ తర్వాత 4 5 అనేటువంటి పాయింట్ పెడతాం ఇన్ ఈక్వేషన్ 1. 4² 16 + 5² 25 + 8g f లేదు + c is equal to 0. దీని నుంచి మనకేమొచ్చింది? 8g + c is equal to -41, ఈక్వేషన్ నెంబర్ 3. ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 2 - 3, 2 నుంచి 3 చేస్తే 12g -12g is equal to ప్లస్ ఎంత వస్తుంది? 28 వస్తుంది, 24 వస్తుందా? 11 - 3 అంటే 8, 3 - 1 2, 28 సార్. 28 వస్తుంది. ప్లస్ వస్తుందా? మనం ఏం చేస్తున్నాం? పైన కింద చేస్తున్నాం, ప్లస్ వస్తుంది. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ g is equal to 28 by -12. This is equal to 10⁴ డివిజిబుల్ -7/3. అది g వాల్యూ తీసుకొచ్చి మనం ఈక్వేషన్ నెంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే -4g అంటే -28/3 -4g + c is equal to -13. దీని నుంచి c is equal to 28/3 -13, 39 అంటే 11 -11 +28/3 సార్. +28 కదా ఇది. ఓకే, +28 -13 -13 -11/3. ఓకే, ఫస్ట్ సార్, ఫస్ట్ 2g g is equal to -7/3 కదా. ఇది ప్లస్ కదా. ఓకే ఓకే, దిస్ ఇస్ ప్లస్. ఇది ప్లస్ అయినప్పుడు అటు పోతే మైనస్ అవుతుంది. సో దిస్ బికమ్స్ -28/3 -13. అప్పుడు ఎంత అయింది? ఇది 39, ఒక 39 ఒక 28 యాడ్ అవ్వాలి. యాడ్ అవుతే 67 -67/3 -67/3. దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ c. దేర్ఫోర్ ఇవన్నీ మనం ఎక్కడ సబ్ చేయాలి? ఈక్వేషన్ 1లో సబ్ చేయాలి. 1 implies
1 implies x square plus y square plus 2gx. 2gx అంటే minus 14/3 plus 2f లేదు plus c minus 67/3 is equal to 0. ఇప్పుడు ఏం కనిపించట్లేదు సార్. ఇక్కడ రాద్దాం. అసలు కనిపించట్లేదా, కింద రాస్తే కనిపించట్లేదా ఏమా? కింద రాస్తే కనిపించట్లేదు కింద సార్. రాస్తే కనిపించట్లేదా, పైన రాస్తే ఇప్పుడు 3x² ప్లస్ 3y² మైనస్ 14x మైనస్ 67 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదమ్మా ఆన్సర్, ఇక్కడ రాసే ఆన్సర్. ఓకే, మనకు ప్లేస్ షార్ట్ పడుతుంది, అది ఇంకా నోట్ చేసుకోండి. Completed, sir. If ABCD is a square, then show that the points A, B, C, D are concyclic. సో కాన్సైక్లిక్ ఏబిసిడి అనేటువంటి పాయింట్స్ కాన్సైక్లిక్ అని మనం ప్రూవ్ చేయాలి. అసలు ఈ క్వశ్చన్కు మీనింగ్ ఏమిటి అంటే, ఒకానొక సర్కిల్లో ఉందనుకోండి, ఇది సర్కిల్. ఓకే, ఏబిసిడి అనేది ఒక స్క్వేర్. ఇలా స్క్వేర్ ఉంది, ఇది ఏ, బి, సి, డి. ఏబిసిడి స్క్వేర్ అయితే దీస్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్, ఒకే సర్కిల్ మీద ఉంటాయి అని ప్రూవ్ చేయండి అన్నారు. కాన్సైక్లిక్ ఇఫ్ ఏ, B, C, D lie on a circle, then they are concyclic. కాన్సైక్లిక్ అని పిలుస్తారు. మనం ఏం చేద్దామంటే, లెట్ ఏ అనేటువంటిది ఆరిజిన్ అనుకుందాం, బి అనేటువంటిది A,0 అనుకుందాం. I will take this as x-axis. This distance is a అయినప్పుడు ఈ డిస్టెన్స్ కూడా a అవుతుంది, ఈ డిస్టెన్స్ a అవుతుంది, ఈ డిస్టెన్స్ a అవుతుంది. ఇది y యాక్సిస్ అని మనం అనుకుంటే దిస్ పాయింట్ 0, a అవుతుంది, పాయింట్ a, a అవుతుంది. ఓకే, నౌ లెట్ capital A 0, 0, comma capital B A, 0, capital D 0, A. BD ఇప్పుడు ఏం చేద్దామంటే,
యాంగిల్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని చెప్పొచ్చుగా, ఎందుకని ఇట్ ఈస్ ఎ స్క్వేర్ కదా. యాంగిల్ అట్ ఏ 90 degrees అయితే బీడీని జాయిన్ చేసుకుంటే బీడీ అనేటువంటిది ఒక డయామీటర్ అవుతుందా? దీన్ని కనుక జాయిన్ చేస్తే ఇది మనకు డయామీటర్ అవ్వాలి కదా. దిస్ ఇంప్లైస్ BD is the diameter of circle. BD diameter అయింది అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏ ఫామ్లో ఉండాలి? x మైనస్ x1 ఇంటూ x మైనస్ x2 ప్లస్ y మైనస్ y1 ఇంటూ y minus y2 is equal to 0 అవ్వాలి. This is implying ఈ పాయింట్ x1 y1. ఇప్పుడు x1 y1 ఈ పాయింట్ ఏమిటి? x2 y2 x2 y2 x2 y2 x2 y2. సో x మైనస్ x1 అంటే x మైనస్ a ఇంటూ x మైనస్ x2 అంటే 0 ప్లస్ y మైనస్ y1 అంటే 0 ఇంటూ y మైనస్ y2 అంటే a is equal to 0. ఓకే, సో దిస్ ఇంప్లైస్ ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ ax మైనస్ ay is equal to 0. నెంబర్ 1. లెట్ సి ఏ కమ ఏ ఇన్ ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్లో ఏ పెడితే ఏ స్క్వేర్ ప్లస్ వై ప్లస్లో ఏ పెడితే ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. క్యాన్సల్ కదా. దేర్ ఫోర్ పాయింట్ సి ఏ lies on the circle. Therefore A, B, C, D are concyclic. Hence proved. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి. సో ABCD అనేటువంటివి ఒకే సర్కిల్లో ఉన్నాయి అని ప్రూవ్ చేయాలి అంటే మనం ఏవైనా 3 పాయింట్లు తీసుకొని ఆ 3 పాయింట్ల గుండా పోయేటువంటి సర్కిల్ ఈక్వేషన్ కనుక్కొని 4వ పాయింట్ కూడా ఆ సర్కిల్ మీద ఉంది అని కనుక మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మనం వాటిని కాన్సైక్లిక్ అని చెప్పచ్చు. ఇది కాన్సైక్లిక్ కాన్సెప్ట్. ఈ కాన్సైక్లిక్ కాన్సెప్ట్ అనేటువంటిది మనకు రాబోయే ప్రాబ్లమ్స్లో కూడా వస్తుంది. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కాన్సైక్లిక్ అంటే ఒకే సర్కిల్లో ఉంటాయి అనేటువంటిది గుర్తుపెట్టుకో. ఇది నోట్ చేసిండమ్మా త్వరగా. అరేంజ్ చేద్దాం. ఇదే మోడల్లో మనకు ఇంకొక ప్రాబ్లం ఉందమ్మా, అది కూడా అప్లై చేస్తాను నేను. 3rd రోమన్లో 4th. దీనికి 3 స్టార్లు కంపల్సరీ పెట్టుకోవాలా, ఎక్స్ట్రా స్టార్ కూడా పెట్టుకోవాలి. మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఇఫ్ 2, 0, 0, 1, 4, 5 and 0, 6 are concyclic, find C is a question. దీనికి solution. So let us consider the circle is like this.
ఇలా ఉందనుకుందాం. ఇప్పుడు దీని మీద ఉన్నటువంటి పాయింట్స్ ఒకటి ఏ అనుకుంటాను, టెంటేటివ్గా ట్రై చేస్తున్నాను. ఇదేమో బి అనుకుంటాను, ఒకటేమో సి అనుకుంటాను, ఒకటేమో డి అనుకుంటాను. ఏ అనేటువంటి పాయింట్ 2, 0, బి అనేటువంటి పాయింట్ 0, 1, సి అనేటువంటి పాయింట్ 4, 5, డి అనేటువంటి పాయింట్ 0, 6. ఓకే, let the circle passing through A, B, C and D is x square plus y square plus 2gx plus 2fy plus k is equal to 0 అనుకున్నాం. క్వశ్చన్లో 0c వాడారు కాబట్టి నేను ఇప్పుడు k వాడాను. 2, 0 in 1. ఈ పాయింట్ సర్కిల్ మీద ఉంది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ y ప్లస్లో 0 ప్లస్ 2gx అంటే ప్లస్ 4g ప్లస్ 0f ప్లస్ k is equal to 0 అవుతుంది. దట్ ఈస్ ఇంప్లయింగ్ 4g plus k is equal to -4, ఈక్వేషన్ నెంబర్ 2. తర్వాత 0, 1 in ఈక్వేషన్ 1 ఇది సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 0 ప్లస్ y ప్లస్లో 1 ప్లస్ g ఉండదు ప్లస్ 2f ప్లస్ k is equal to 0. దీని నుంచి మనకు వచ్చేది 2f ప్లస్ k is equal to -1, equation number 3. And then 4, 5 in 1 సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ అంటే 16 ప్లస్ y స్క్వేర్ అంటే 25 ప్లస్ 2gx అంటే ప్లస్ 8g ప్లస్ 2fy అంటే 10f ప్లస్ k is equal to 0, equation number 4. This is this is implying 8g plus 10f plus k is equal to -41. దీనికి నెంబర్ 4 పెడదాం. ఫస్ట్ kని ఎలిమినేట్ చేద్దాం. kని ఎలిమినేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 వేద్దాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తే 4g మైనస్ 2f is equal to -3, ఈక్వేషన్ నెంబర్ 5. తర్వాత ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేద్దాం. 3 మైనస్ 4 అంటే -8g minus 8g 2f minus 10f minus 8f k cancel is equal to -1 plus 41 అంటే plus 40. దీన్ని దేంతో డివైడ్ చేద్దాం? 4తో డివైడ్ చేద్దామా? 4తో డివైడ్ చేస్తే -2g divided by -4 చేసాం అనుకోండి, ప్లస్ 2g ప్లస్ 2f is equal to -10 divided by -4 plus 2g plus 2f is equal to -10, ఈక్వేషన్ నెంబర్ 6. 5, 6 కలుపుదాం. ఈక్వేషన్ 5 ప్లస్ ఈక్వేషన్ 6 కలిపితే 4g plus 2g 6g minus 2f plus 2f cancel -3 minus 10 minus 13. Okay, add just now. This is implying g is equal to -13/6. This is g value.
జీ వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ జీ వాల్యూని ఉపయోగించి ఎఫ్ వాల్యూ కనిపెడతాం. లెట్ us substitute in equation 6. G is equal to minus 13/6 in equation number 6. Equation number 6. 6 అంటే ఏంటి? 2G plus 2F. is equal to minus 10. అంటే G plus F is equal to minus 5. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. minus 13/6 plus F is equal to minus 5. That implies F is equal to 13/6 minus 5. సో ఏమొస్తుంది? 13 minus 30 27 17 minus 17/6 వచ్చింది. F is equal to minus 17/6. సో F వాల్యూ వచ్చింది minus 17/6. ఈ FG వాల్యూస్ని ఉపయోగించి మనం C కనుక్కోవాలి, అది K కనుక్కోవాలి. ఎక్కడ పెడదాం? ఈక్వేషన్ 2 పెడదాం. ఈక్వేషన్ 2 equation 2 level. Equation 2 implies 4G. 4G అంటే 4 into minus 13/6 plus K. సార్ సెకండ్ ఈక్వేషన్ లో 8G సార్ 8G plus K equal to -4 కదా సార్? 8G plus K నా? 2 into GX అన్నప్పుడు 2 into G into 2 కదా సార్? G ఎంత? 2 కదా? సెకండ్ ఈక్వేషన్ లో సార్ x equal to 2 కదా సార్? x is equal to 2. కరెక్టే. అక్కడ 4 into G మాత్రమే సార్ 4 into G into 2 కదా సార్? అది కదమ్మా, మనం x ప్లస్లో 2 పెట్టాలనా? అవును సార్. 2 into G into 2 కదా? అవును సార్. 2 into G into 2 ఎంత? సారీ సార్. 4G సరిపోయిందా? ఓకే సార్. ఓకే రైట్. సో 4 into minus 13/6 plus K is equal to -4 అంతేనా? -4. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? దిస్ ఈజ్ ఇంప్లయింగ్ 2 2s are cancel, 2 3s are cancel, అంటే -26/3 plus K is equal to -4. So that implies K is equal to 26/3 minus 4 is equal to 26 నుంచి 12 పోవాలా, అంటే 14/3 అవుతుంది K వాల్యూ. ఓకే, సో దీన్ని ఇట్లా కంటిన్యూ చేద్దాం. Therefore K is equal to 14/3. ఇది K వాల్యూ. దీన్ని కూడా అట్లా బాక్స్ చేద్దాం. ఇవన్నీ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెట్టాలి. దేర్ఫోర్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2gx అంటే మైనస్ 13/3x, g అంటే మైనస్ 13/6 కదా, ఇంటూ 2 చేస్తే క్యాన్సిల్ చేశాను, ప్లస్ 2fy అంటే మైనస్ 17/3y plus K plus 14/3 is equal to 0. So this is implying 3 తో మల్టిప్లై చేసుకుంటే 3x² plus 3y² minus 13x minus 17y plus 14 is equal to 0. ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్. ఇంకా మనం C కనుక్కోవాలిగా. ఇదంతా ఇది ఈక్వేషన్ నెంబర్ 7. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలి? 0C పాయింట్ పెట్టాలి.
0, C in 7 దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్లో 0 y ప్లస్లో 3c² మైనస్ 17c ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ కడితే 14 into 3 కాంబినేషన్ కదా, 14 into 3 కాంబినేషన్. సో 14 into 3 కాంబినేషన్లో ఫ్యాక్టర్స్ కడితే ఎంత వస్తుంది? 3c² మైనస్ 14c మైనస్ 3c ప్లస్ 14 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ నేను డైరెక్ట్గా ఆన్సర్ రాస్తా. c ఈజ్ ఈక్వల్ టు 14/3 అమ్మా. c ఈజ్ ఈక్వల్ టు 14/3 వస్తుంది. ఆ రెండు స్టెప్పులు ఇంక మీరు సొంతం చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ ఆస్కింగ్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే కాన్సైక్లిక్. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను. ఏబిసిడి అనేటువంటి 4 పాయింట్లు ఇచ్చారు. ఈ 4 పాయింట్లు కాన్సైక్లిక్ అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సి అన్నారు. మనం ఏం చేస్తామంటే సర్కిల్ పాసింగ్ త్రూ ఏబిసిడి ఈజ్ జనరల్ ఈక్వేషన్ x² + y² + 2x + 2fy + k అని తీసుకున్నాం. క్వశ్చన్లో 0c ఉంది కాబట్టి ఇక్కడ k తీసుకున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాం 20, ఒక ఈక్వేషన్ వచ్చింది 4g + k = -4. సెకండ్ పాయింట్ 01 పెట్టాం, 2f + k = -1 వచ్చింది. 4, 5 అనే థర్డ్ పాయింట్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేసాం. అప్పుడు మనకు ఈక్వేషన్ 8g + 10f + k = -41 వచ్చింది. వీటిలో నుంచి మనం సాల్వ్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేశానంటే కేని ఎలిమినేట్ చేద్దామని ఈక్వేషన్ 2 - 3 చేశాను, ఈక్వేషన్ 5 వచ్చింది. 3 - 4 చేశాను, ఈక్వేషన్ 6 వచ్చింది. ఈ వచ్చినటువంటి 5, 6లో నుంచి జిఎఫ్లు కనుక్కోవడానికి మళ్ళీ 5 + 6 చేస్తే g -13/6 వచ్చింది. తర్వాత ఈ జీ వాల్యూని తీసుకొచ్చి ఈక్వేషన్ 6లో పెడితే f ఈజ్ ఈక్వల్ టు -17/6 వచ్చింది. ఆ తర్వాత ఈ జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రెండింటిని ఉపయోగించి మనం కే కనుక్కోవాలనుకున్నాం. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసాం. 2లో సబ్స్టిట్యూట్ చేస్తే కే ఈజ్ ఈక్వల్ టు 14/3 వచ్చింది. ఈ కే వాల్యూ 14/3, అలాగే జీ వాల్యూ ఎఫ్ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే సర్కిల్ ఈక్వేషన్ వచ్చింది. దాన్ని నంబర్ 7 అనుకున్నాం. ఆ సర్కిల్ ఈక్వేషన్లో 0c అనేటువంటి పాయింట్ సబ్స్టిట్యూట్ చేసాము, ఎందుకంటే కాన్సైక్లిక్ కదా. 0c తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే c ఈజ్ ఈక్వల్ టు 14/3. దాని ఫ్యాక్టర్స్ కట్టాలి. ఒక స్టెప్ అక్కడ మన ప్లేస్ లేదు. c is equal to 1 కూడా c ఈజ్ ఈక్వల్ టు c ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది కదా. c ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే అది d పాయింట్తో కోయిన్సైడ్ అవుతుంది. 0, 1 ఆల్రెడీ ఉందిగా, ఓకేనా. yes sir yes అందుకని c నాట్ ఈక్వల్ టు 1. okay sir. అది కూడా ఒక పాయింట్ రాసుకోవాలా. ఇక్కడ రాస్తాం, ఇక్కడ కొన్ని ప్లేస్ ఉంది కదా, ఇక్కడ రాస్తాను నేను ఫైనల్గా. ఎస్, అది కూడా గమనించాల్సిన పాయింటే. ఎలా అంటే మనకు c ఈజ్ ఈక్వల్ టు 14/3 అండ్ c నాట్ ఈక్వల్ టు 1, ఓకేనా. సిన్స్ b01 ఈజ్ ఆన్ సర్కిల్, c ఈక్వల్ టు 1 పెడితే b అయిపోతుంది, అందుకని c 14/3 తీసుకోవాలి. అది ఆన్సర్. ఇది ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అడుగుతారమ్మా. సేమ్ యాస్టీజ్ అడుగుతారు. అందరు జాగ్రత్తగా తప్పు లేకుండా త్వరగా రాసుకోండి. ఓకే ఓకే అమ్మా, తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఈ కాన్సైక్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. అవి మీరు హోంవర్క్ కింద ఇస్తే చేయాలి. చేసేనా అందరూ రాశారు? నౌ థర్డ్ రోమన్ ఫస్ట్ ఫైండ్ ద సర్కిల్, find the circle passing through points number 1, 3, 4,
3 2 and 1 4. సో 3 పాయింట్స్ ఇచ్చారు, సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోండి అంటున్నారు. ఈ ప్రాబ్లం ఎవరెవరు చేయగలరు? ఒకసారి విజయవాడ బ్రాంచ్ చేయగలరమ్మా? ఎస్ సార్. ఎలా వేస్తారు? జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ తీసుకొని x² + y² + 2gx + 2fy + c = 0 తీసుకొని ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి, థర్డ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్స్లో జిఎఫ్సి ఉంటుంది, సాల్వ్ చేయాలి, జిఎఫ్సి కనుక్కోవాలి, ఆన్సర్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్. ఓకేనా? అందరికి అర్థమైందా? ఫ్రమ్ కర్నూల్ సార్ అర్థమైందమ్మా? కర్నూలు బ్రాంచ్ నుంచి థర్డ్ సమ్ 2 1 5 5 -6 7 ఫోర్త్ వన్. ఈ 4 ఒకే మోడల్. ఒక ప్రాబ్లం చెప్తాను, మిగిలినవి మీరు చేయాలి. 5 7 8 1 1 3 ఇది. సో ఎనీ వన్ ప్రాబ్లం. గుంటూరు బ్రాంచ్ ఏ ప్రాబ్లం చేద్దాం? గుంటూరు చెప్పండి ఎవరన్నా. So fourth. ఫోర్త్ సమ్ చేద్దామా? ఓకే, ఫోర్త్ ఐ విల్ డూ అండ్ దీస్ 3 విల్ బికమ్ హోంవర్క్. సో ప్రొసీజర్ అంతా సేమ్. ఫోర్త్ సమ్ చేస్తాం. ఇక్కడ చిన్న డయాగ్రామ్ కూడా వేసుకుందాం. మనకి ఏమి ఇచ్చారు? ఒక సర్కిల్ ఇచ్చారు. ఓకే, ఇది సర్కిల్. ఈ సర్కిల్ మీద ఉన్నటువంటి పాయింట్స్ ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. ఇదేమో 5 7, ఇది 8 1, ఇది 1 3. లెట్ s is equal to x² + y² + 2gx + 2fy + c = 0. equation number 1. 5 7 in 1 implies 25. 7 square అంటే 49 plus 2gx. 2 into g into x plus లో 5. 5 2s are 10. 10g plus 2fy. y plus లో 7. 7 2s are 14 plus 14f plus c is equal to 0. సో దీని నుంచి this implies 10g plus 14f plus c is equal to 25 plus 49 is equal to అంత. ఇది 74. 74 ఇట్ వస్తే -74. ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. నెక్స్ట్ 8 1 సబ్స్టిట్యూట్ చేయాలి. 8 1 ఇన్ ఈక్వేషన్ 1 ఇంప్లైస్ x² అంటే 8² 64 ప్లస్ 1² అంటే 1 ప్లస్ 2gx అంటే 16g plus 2fy అంటే plus 2f plus c is equal to 0. This is implying 16g plus 2f plus c is equal to -65. equation number 3. తర్వాత 1 3 పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. 1 3 దీని ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² plus 3² plus 2g into 1 plus 2f into 3 అంటే 6f plus c is equal to 0. So this is implying 2g plus 6f plus c is equal to -10. equation number 4.
ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేస్తాను. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 2 అంటే 10g ప్లస్ 14f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -74. ఈక్వేషన్ 3 అంటే 16g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -65. తీసేయాలి. మైనస్ 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 ప్లస్ 10 minus 16 minus 6g, 14 minus 2 plus 12f, c cancel, minus 74 plus 65 అంటే ఎంత వస్తుంది? 9 మైనస్ 9 వచ్చింది. దీన్ని మనం -3తో డివైడ్ చేద్దాం. -3తో డివైడ్ చేస్తే 2g మైనస్ 4f ఈజ్ ఈక్వల్ టు 3. ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. సి పోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4 చేయాలి. ఇక్కడ చేద్దాం. ఈక్వేషన్ 3 మైనస్ ఈక్వేషన్ 4. ఈక్వేషన్ 3 అంటే 16g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -65. ఈక్వేషన్ 4 అంటే 2g ప్లస్ 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. తీసేయాలి. ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్. 16 మైనస్ 2 అంటే 14g. ఇక్కడ -4f, c క్యాన్సల్, -65 ప్లస్ 10 అంటే -55. ఇది దేంతో డివిజిబుల్ అవ్వదు. ఓకే, ఈక్వేషన్ నెంబర్ 6 అలా ఉంచండి. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేసుకోవాలి. ఏం చేద్దాం అంటే 6 కింద 5 రాద్దాం. 2g మైనస్ 4f ఈజ్ ఈక్వల్ టు 3. ఇక్కడ 5 రాసాం. దీన్ని ఏం చేస్తున్నాం? తీసేద్దాం. మైనస్ ప్లస్ మైనస్ 14 మైనస్ 2 12g, ఈ రెండు క్యాన్సల్, ఈజ్ ఈక్వల్ టు -55 -3 -58 అంటే g ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఏ టేబుల్లో కట్ అవుతుంది? 2 టేబుల్. -29 డివైడెడ్ బై 6. ఇది g వాల్యూ. ఈ g వాల్యూని తీసుకొచ్చి మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ పెడదాం? ఈక్వేషన్ 5లో పెడదామా? 5లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2g అంటే -29/3, 2g minus 4f, 2g minus 4f is equal to 3. 2g అంటే 29/3. దీని నుంచి 4f is equal to, దీన్ని తీసుకొచ్చాం, -29/3 minus 3 అంటే -38/3. This is 4f. So f is equal to ఏమవుతుంది? 2 2s 19 అంటే -19/6 అవుతుంది. 2 2s క్యాన్సిల్ చేశాను, 19s క్యాన్సిల్ చేశాను, ఇటు తీసుకొచ్చాను. -19/6. ఇది f వాల్యూ. f వచ్చింది. f వస్తే ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇట్లా పోయింది. ఇంకా ఏం కావాలి మనకు? c కావాలి. c అంటే ఈక్వేషన్ నెంబర్ ఎక్కడ పెడదాం? 4లో పెడదామా? ఈక్వేషన్ 4. 2g
2g అంటే -29/3 2g ప్లస్ 6f అంటే -19 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. అది ఈక్వేషన్ 4. దీనిలో సబ్ చేస్తున్నాను 2g ప్లస్ 6f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10లో 2g అంటే -29/3, 6f అంటే -19 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -10. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ c ఈజ్ ఈక్వల్ టు -19 అటుపోతే +19 అంటే 9 మైనస్ 29/3 27 అంటే -2/3. ఇది c వాల్యూ కూడా మనకు వచ్చింది. ఇవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. దేర్ఫోర్ 1 ఈజ్ ఇంప్లయింగ్ x² ప్లస్ y² ప్లస్ 2gx మైనస్ 29/3x ప్లస్ 2fy అంటే -19/3y ప్లస్ c -2/3 is equal to 0. So this is implying 3తో మల్టిప్లై చేసుకుంటే 3x² ప్లస్ 3y² మైనస్ 29x మైనస్ 19y మైనస్ 2 ఈక్వల్ 0. ఇది మనకు కావాల్సిన సర్కిల్ ఈక్వేషన్. సో ప్రొసీజర్ అయితే అన్నిటికీ సేమ్. మీరు జాగ్రత్తగా తప్పు లేకుండా సాల్వ్ చేసుకుంటూ రావాలి. ఓకే, సమ్ రాసుకోండి. దీనికి కూడా అన్నిటికీ 3 స్టార్లు పెట్టుకోవాల్సిందే. 3 స్టార్ ఇంపార్టెంట్ సమ్. ఇది ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ఒకటే మోడల్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ మీద అడుగుతారు. అందరూ కంపల్సరీగా చేయండి అమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సమ్స్. 1-2 సార్లు మీకు రాకపోయినా మళ్ళీ వెరిఫై చేసుకొని మళ్ళీ కరెక్ట్గా వచ్చే వరకు కంపల్సరీగా చేయాలి. 80% కూడా వదలకండి. వెరీ ఇంపార్టెంట్ మోడల్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇవి. ఎగ్జామినేషన్లో ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. కాన్సైక్లిక్ అనేటువంటి కాన్సెప్ట్ మీద సర్కిల్స్లో లాంగ్ ఆన్సర్ వెరీ ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ఇంకొక క్వశ్చన్ వస్తుంది లాంగ్ ఆన్సర్లో, అది వేరే కాన్సెప్ట్ మీద ఉంటుంది. విత్ దిస్ we end this class.